హమాలీలు సమ్మె చేస్తున్నారట. పలు జిల్లాల్లో దుకాణాలకు చేరని బియ్యం, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటున్న డీలర్లట. సో హమాలీలు కూలీ పనిచేసే వాళ్ళు ఆ రేషన్ సరుకునంతా ఆ డీలర్లకు సప్లై చేసే ఆ కూలీలంతా సమ్మె చేస్తున్నారట. హమాలీలు సమ్మె బాట పట్టడంతో రేషన్ దుకాణాలు, హాస్టళ్లకు బియ్యం సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో హమాలీలు 3 రోజులుగా సమ్మెలో ఉన్నారు. తమ కూలీ రేట్లు, యూనిఫామ్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ అమలు చేయట్లేదంటూ వారు సమ్మెకు దిగడంతో 3వ తేదీ వచ్చిన అనేక జిల్లాల్లో రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ ప్రారంభం కాలే. మరోవైపు దీర్ఘకాలంగా రేషన్ డీలర్లు సైతం తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడానికి ముందే ఎన్నికల హామీ ప్రకారం ప్రాంతాన్ని బట్టి తమకు 5,000 నుంచి 15,000 వరకు గౌరవ వేతనం ఇవ్వాలని, క్వింటా బియ్యానికి కమిషన్ను 140 నుంచి 300కి పెంచాలి అని, గన్నీ బ్యాగుల డబ్బులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారట. సో వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఒప్పుకున్నది ఇస్తామని మరి ఇంకా ఎందుకు అమలు చేయట్లే?